కానీ ఆధ్యాత్మికమైన సాధనలో ఈ దాన ధర్మాల విషయంలోనండి ఇచ్చిన సొమ్ముకి భౌతిక రూపాన్ని బట్టి ఫలితం ఉండదండి. ఆ స్థాయిని బట్టి, వ్యక్తి స్థాయిని బట్టి ఉంటుంది. 10 రూపాయలు ఇవ్వగలిగిన వాడు 10 రూపాయలు ఇస్తే ఎంత ఫలితమో, కోటీశ్వరుడైన వాడు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఇద్దరికీ సమానమైన ఫలితం. అతని స్థాయిని బట్టి అతను ఇవ్వాలి. ఎప్పుడు మానవుడు అప్పు చేయడము తప్పే, అసలు ఎగ్గొట్టడము తప్పే. అప్పు చేసి ఇవ్వడము తప్పే, అసలు ఎగ్గొట్టడము తప్పే. అందుకనే కుంచెడు ఇచ్చినా కోట్లు ఇచ్చినా ఫలితం ఒక్కటే. కోట్లు ఎవరు ఇవ్వాలి? కుంచెడు మాత్రమే ఇవ్వగలిగిన వాడు కోట్లు ఇవ్వకూడదు. కోటీశ్వరుడే కోట్లు ఇవ్వాలి. కుంచెడు ఇవ్వగలిగిన వాడు కుంచెడే ఇస్తాడు. ఇద్దరికీ ఫలితం సమానం అన్నాడు. ఇప్పుడు కోటీశ్వరుడు కనిపిస్తుంది, నేను కూడా కుంచెడు ఇస్తాను, మంచి ఆస్తి కూడా కుంచెడైపోతుంది. దేవుడు సరదా కూరుకోడు, మొత్తం వాతే అట్లగాడ కాల్చి వాతట్టేస్తాడు. నీకు కోట్లు ఇవ్వగలిగిన అవకాశం ఉండి కుంచెడిస్తావు కుంక, అంతే, నీకు కుంచెడే మిగులుతుంది. ఇంకా అదే కుంచెడు ఇవ్వగలిగిన వాడు కుంచెడిస్తే ఒక్కవాడు ఇవ్వగలిగింది కుంచెడు అంతా ఇచ్చాడండి పాపం యథాశక్తి అని వాడికి ఎక్కువ ఇస్తాడు. అంటే ఈ స్థాయి. అందుకే మనకి మంత్ర ప్రక్రియలో గమనించండి ఎంత గొప్ప ప్రక్రియ, కర్మకాండ ఎంత గొప్పదండి. నిజంగా శ్రద్ధగా అర్థం తెలుసుకుని చేస్తే ఎంత బాగుంటుంది. యథాశక్తి కరిష్టి, ప్రతిదానికి యథాశక్తి అంటారు ఆ పురోహితుడు. ఆ యథాశక్తి పురోహితులకు కూడా తెలియదు, ఈ దంపతులకే తెలుసు. ఒక్కోసారి దంపతుల్లో కూడా ఒకరికి తెలియకపోవచ్చు అసలు శక్తి ఎంతో. అందుకని యథాశక్తి అనేది ఆ యజమాని చిత్తశుద్ధిగా ఆలోచించుకో, నా శక్తి ఏమిటి, నేనేం చేయగలను, నేను 50,000 ఇవ్వగలనా, 1,00,000 ఇవ్వగలనా, 50 రూపాయలు ఇవ్వగలనా, ఎంత ఇవ్వగలితే అంత ఇద్దాం. దానికి రామాయణం పెద్ద ఉదాహరణ అండి మనకి. హనుమంతుడు సముద్రం దాటి రాక్షసుల్ని జయించి లంకాదహనం చేసి అశోకవన ధ్వంసం చేసి చూసి రమ్మంటే కాల్చి వచ్చినంత పని చేసి అంత పెద్ద ప్రక్రియ అంతా సరిపెట్టుకుని ఆయన వస్తే హనుమంతుడు రాముడు ఆయన్ని కౌగులించుకున్నాడు. ఏమి టీఏలు ఇవ్వలేదు, కనీసం ఖర్చులేమి ఇవ్వలే, ఏం రత్నాల ఉంగరం ఏమి ఇవ్వలేదు, కౌగులించుకొని దానికి ఆయన చాలా సంతోషించారు. ఉడత ఏదో అక్కడ ఉండి సముద్రంలో మునిగి ఇసుకలో దొర్లి మళ్ళీ వచ్చి వంతెన మీద పొర్లితే, అక్కడ దొర్లి ఇక్కడ పొర్లితే ఆ ఉడతను కూడా కౌగులించుకున్నాడు. అదే ఉడతను కౌగులించుకోవడం ఏమిటి, వెనకంటే ఉడతను అలా చేతిలోకి తీసుకుని ఇలా రాశాడు అంటే కౌగులించుకోవడమేగా. ఉడతను ఎలా కౌగులించుకుంటే మధ్యలోంచి కింద పడిపోతుంది. హనుమంతుడిని ఎలా కౌగులించుకుంటే కుదరదు. ఉడత శరీరానికి తగిలినటువంటి స్పర్శ ఎంతో హనుమంతుడి శరీరానికి తగిలిన స్పర్శ అంతే. మరి ఉడతకి హనుమంతుడికి ఒకటైన హనుమంతుడు స్థాయిలో హనుమంతుడు చేశాడు, ఉడత స్థాయిలో ఉడత చేసింది, మన స్థాయిలో మనం చేస్తాం. ఇది వైదికమైన కర్మకాండలో ఉండే అంతరార్థం. ఈ అంతరార్థం తెలుసుకోవడం ఎంత ముఖ్యమండి. ఇప్పుడు రకరకాల మానవ సేవా మార్గాల ద్వారా కూడా మనిషి ఉత్తమ గతులు పొందవచ్చు అని చెప్పడానికి నిజంగా మనం ఇవాళ మరిచిపోయిన సేవా కార్యక్రమాలు చాలా భాగం చెబుతున్నాడు. మానవ సేవే మాధవ సేవ అనడానికి ఈ పద్యం చాలు. తెవుళులుగొన్న వారి కవి ధీరుటక ఔషధమీగి దుర్గతులుందవులు జనాళి ప్రోపు సుపథంబుగ తైర్థిక కోటి తన్పు బాంధవరహితత్వదీన శవదాకము దుఃఖితులైన వారి తీర్ప వెరవు ఓర్మి కల్మియును ప్రస్తుతికెక్కిన మేటి ధర్మముల్ తెవుడులు కొన్నవారికి అవి తీరుటకు ఔషధమీగి. రకరకాల రోగాలతో బాధపడేవారికి వారికి మందులు ఇవ్వడం, సేవ చేయడం, ఇది గొప్ప పుణ్యం అన్నాడు. ఇది ఉత్తమ గతిని కలిగిస్తుంది మానవులకన్నా. ఇవాళ ఎవరో వచ్చారు, ఆసుపత్రుల్లో ప్రార్థనలు చేశారు, ఔషధాలు ఇచ్చారు, ప్రార్థనకి తగ్గలేదు కానీ ఔషధానికి తగ్గింది, కానీ ప్రార్థనకి తగ్గిందని చెప్పేసి వారిని మతం మార్చేశారు. నిజమే చేస్తున్నారు, అది మనం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు హిందూ ధర్మ ప్రచారంలో ఈ పని చేసిగా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ పడుకున్నాయి తెలుస్తోంది. అక్కడికి వెళ్ళి మనం ఆ సేవ చేయొచ్చుగా. కాస్త ఉత్సాహం ఉన్నటువంటి యువకులు, సాయంత్రం పూట హిందూ ధర్మం పట్ల అభిమానం కలిగిన వాళ్ళు, ఈ ప్రవచనాల వల్ల ప్రేరణ పొందుతున్న వాళ్ళు 1 గంట సేపు కేటాయించచ్చు కదండి. గోసేవే పుణ్యమైతే మానవ సేవ ఇంకెంత పుణ్యం అండి. అందుకని ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ రోగులకు సేవలు చేసి అక్కడే కాస్త హనుమాన్ చాలీసా చదువుతూ, కాస్త ఏదో పారాయణ చేస్తూ, కాస్త విష్ణు సహస్రం చదువుతూ ఉంటే వాళ్ళకి ఆ నమ్మకం ఉండి హాయిగా మన ధర్మంలో ఉంటారు, ప్రచారం చేసినట్టు ఉంటుంది, బాగుంది, వాళ్ళకి తగ్గుతుంది, అన్నీ బాగుంటాయి. ఆ ప్రార్థన మనం ఎందుకు చేయలేం? ఇది చేయమని చెబుతున్నాడు భారతంలో. తెవుళులుగొన్న వారి కవి ధీరుటక ఔషధమీగి దుర్గతులుందవులు జనాలి ప్రోపు. ఏదో రకమైన దారిద్ర్యంలో ఉన్న వాళ్ళకి ఏదో రకంగా మనం సాయం చేసి వాళ్ళని బయటపడేయడం. రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆ కుటుంబానికి ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వం ఆలోచించుకుంటుంది. మన స్థాయిలో మనం చేయలేమా? అక్కడ పొగాకు రైతులు, ఇక్కడ ప్రత్తి రైతులు, వరి రైతులు, విద్యార్థులు కొంచెం ఆందోళనలో ఉన్నారు, వాళ్ళకి మానసికమైనటువంటి సాయం చేయలేమా? కాస్త మంచి మాటలు చెప్పి.
సుపథంబగు తైర్థిక కోటి తనుపు. మన పుష్కరాల్లో రాజమండ్రి వాళ్ళందరూ ఎంత పుణ్యం చేసుకున్నారండి. ఇదే సుపథంబుగ తైర్థిక కోటి తనుపు. తీర్థయాత్ర కోసం వస్తారు, ఎవరో ఒక మంచినీళ్ళు ఇవ్వడం, అన్నం పెట్టడం, వసతి కల్పించడం, ఉచితంగా రూపాయి ఆశించకుండా చేయలేము. పోనీ ఒకవేళ ఆశించినా కాస్త తక్కువలో చేయలేము. మహత్తరమైన పుణ్యం అండి రాజమండ్రి వాసుల పుణ్యం. ఇంత అంతగా వారిని శతకోటి జన్మలు కాపాడుతుంది. మన పుష్కరాల్లో వాళ్ళు చేసిన దానాలు అటువంటివి. మామూలుగా చూడాలి, ప్రతి కుటుంబాన్ని ఇంటికి వచ్చిన ఆడపడుచులాగా చూశారా మహానుభావులు అందరూ. ఉభయ గోదావరి జిల్లాలు రెండు అంతే. ఇప్పుడు ఆ ప్రాంతంలో పుట్టినందుకు గర్విస్తున్నాను నేను నిజంగా. ఇటువంటి మనలో ఎంత ఔదార్యం విశాల భావం ఉందో అది బయటకు వచ్చే అవకాశం రావాలి. కానీ రుజువైపోయింది అక్కడ. ఇన్ని కోట్ల మందికి ఏ అసౌకర్యం కలగకుండా అందరూ ఆదుకున్నారండి. ఎవరేమిటని ఆలోచించకుండా పులిహోర చక్కెర పొంగలి పంచిపెట్టేశారు, వసతులు ఇచ్చారు, సొంత ఇళ్ళు ధారపోసినట్టు ఇచ్చేశారు. సుపథంబుగ తైర్థిక కోటి తంతు. బాంధవరహితత్వ దీన శవ దాహము. రకరకాల పిచ్చి నమ్మకాలకు పోకుండా చేయవలసిన బంధువులు లేకుండా ఏదైనా అనాథ శవం ఉంటే అనాథ ప్రద సంస్కారం అశ్వమేధ సంవిధం. ఇవాళ అనాథ కాదు, సనాథ శవానికే 100 వంకలు పెడుతున్నారు. తల్లిదండ్రి బతుకుండగా మోయకూడదు. ఎక్కడున్నాయండి శాస్త్రాలు? తండ్రి ఉన్నా కూడా మోయకూడదు, తల్లి ఉన్నా కూడా మోయకూడదు, మొన్నే గృహప్రవేశం చేస్తే మోయకూడదు. రకరకాలన్నీ పిచ్చి నమ్మకాలన్నీ పెట్టారని జరగకుండా చేయడానికి. గృహప్రవేశం చేసినా కూడా హాయిగా శవదహనానికి వెళ్ళొచ్చు, శవాన్ని మోయచ్చు, వచ్చి స్నానం చేసి మన పని మనం చేసుకోవచ్చు. వాళ్ళకి మేర మనకెందుకు ఉంటుందండి? ఎక్కడా లేవండి, ఇవన్నీ పెట్టేసుకున్నాం మనం. ఆ శవం మోస్తే వీళ్ళ తండ్రి పోతాడా లేకపోతే బతుకుతాడా? ఇవన్నీ ఏమీ లేదండి. అసలు మనకు అసఖ్యం అయిపోయి మనస్సులో పేరుకుపోయి పరద్వేషం బాగా పేరుకుపోయి మనుషుల్నే ద్వేషిస్తాం మనం. శవాలను ఎందుకు ద్వేషించాం? ఇంకా ఎక్కువ ద్వేషిస్తాం. మనం ఎందుకు పుట్టుకోవాలి, మన వాడు చెప్పాలి వాడు పడు, రేపు మన ఇంట్లో వస్తే ఆ ఇబ్బంది. ఇలా అందరూ ఆలోచన. అనాథ శవాన్ని దహిస్తే ఎంత పుణ్యం అని చెబుతుంటే ఉన్నవాళ్ళకి మనం సాయం చేస్తే ఇంకెంతండి. కులభేదం లేకుండా, ఖచ్చితంగా కులభేదం లేకుండా ఈ శవాన్ని వాళ్ళే మోయాలని ఎక్కడా లేదండి. మనం చెప్పుకోవడమే అవన్నీ. బాంధవరహితత్వ దీన శవదాహము. ఎందుకంటే పర్యావరణానికి సంబంధించింది, అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. దుఃఖం దుఃఖితులైన వారి తీర్ప వెరవు. ఇదే రకరకాల ఆందోళనలో ఉన్నారు ఇవాళ విద్యార్థులు. ఉద్యోగాలు రాక కొంతమంది, వచ్చాక ఆందోళనలో కొంతమంది, యువతరానికి ఒక మార్గదర్శనం చేసేవాళ్ళు లేరు ఇవాళ. సరిగ్గా ఏదో పిచ్చి నమ్మకాల్లో వాళ్ళని పడేయకుండా చైతన్యవంతులను చేస్తూ మనస్తత్వ శాస్త్రపరంగా వాళ్ళకి కాస్త మంచి మాటలు చెప్పగలిగితే కౌన్సిలింగ్ లాంటిది అదే. దుఃఖితులైన వారి తీర్ప వెరవు. ఓర్మి కల్మీయును. అసలు ముందు ఓర్పు కలిగి ఉండడం, సహనం కలిగి ఉండడం, భిన్నాభిప్రాయాలను సహించడం, చంపేస్తాం నరికేస్తామనే మాటలు రాకూడదు. ఏ వర్గమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, భిన్నాభిప్రాయానికి భిన్నాభిప్రాయంతోనే బద్దలు కూడా కుండ భిన్నం చేసి శతధా భిన్నం చేసి జవాబు చెబుతాం. అంతేగాని కొడతామా మనుషుల్ని, అవమానిస్తామా? చాలా తప్పది. అలా అవన్నీ కూడా ప్రస్తుతికెక్కిన మేటి ధర్మములు. ఇంతకు మించిన ధర్మం లేదు. అన్ని ధర్మాల్లోకి ఉత్తమ ధర్మం ఏది అంటే ధర్మార్థ కామ మోక్షాల కంటే పురుషార్థాల్లో మోక్షార్థి పురుష శ్రేష్టక అన్నాడు. అది చేయలేకపోవడానికి కూడా కారణం ఏమిటంటే ఆశని మించిన దుఃఖం లేదు, సంతృప్తిని మించిన సుఖం లేదు అన్నాడు పరమశివుడు పార్వతికి స్పష్టంగా. అంచేత ఆ ఆశల్ని జయించేటువంటి ప్రయత్నం చేసి సంతృప్తిగా జీవిద్దాం. ఎల్ల జీవులకి, ఎల్ల మానవులకి ఎటువంటి కులభేదము, మతభేదము, ప్రాంతభేదము లేకుండా ఎవరికి ఎంత మేర ఉపకారం చేయగలమో అంత మేరకు చేద్దాం. అప్పుడే మనకి భారతం బాగా అర్థమైనట్టు లెక్క. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.